सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। विघ्नेश्वराय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्री आञ्जनेयस्वामिने नमः। सकलदेवताभ्यो नमः। వ్యాసాయ నమః. ఎవరు మీకు చెప్పనటువంటి విషయాలు, ఎవరు చెప్పనటువంటి మీకు తెలుసా, ఎంతమందిని చూశారని ఒక ఆయన కామెంట్ పెట్టారు. అందరినీ నేను చూడలేదు. సాధారణంగా టీవీల్లోనూ వాటిల్లోనూ వినపడనివి, యూట్యూబ్లో కనపడనివి ఎవరు చెప్పను అని అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పుంటే చెప్పు ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మొత్తం అన్నీ ప్రపంచం అంతా నేను చూడలేదు. ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే, అస్పృశ్యులు ఎవరు, అంటరాని వారు ఎవరు. అంటరాని వారు ఎవరు అంటే, మనం ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పిలుస్తున్న వారిని ముట్టుకొని వాళ్ళ కింద భావించేవాళ్ళం. వాళ్ళే అని సాధారణంగా మీకు మనసులోకి రావడంలో ఆశ్చర్యం లేదు, వస్తుంది అలాగే. అయితే వారిని ఒక బ్రాహ్మణులు తప్పించి అందరూ ముట్టుకునేవారు. బ్రాహ్మణులు ఒకరే ముట్టుకునేవారు కాదు. వారు కూడా బ్రాహ్మణులకు వాళ్ళు ముట్టుకోకూడదని కాదు, బ్రాహ్మణుల్ని వారు ముట్టుకోకూడదు. ఎందుకంటే బ్రాహ్మణులు మడిపోతుంది, శౌచం పోతుంది. శౌచం పోతే ముట్టుకున్న వాడికి మహాపాపం వస్తుంది కాబట్టి ముట్టుకోకూడదని అనేవారు. అయితే ఎవరు ముట్టుకోకూడని వారు కొందరు ఉన్నారు. ఇది ఎవరు చెప్పారంటే వ్యాస మహర్షి చెప్పాడు. అన్నీ భారతంలోంచి చెప్తున్నారని ఒక ఆయన అడిగారు. కరెక్టే. ఎందుకంటే వ్యాస మహర్షి రాసినప్పుడు వేదంలో ఉన్నదంతా ఇందులో పెట్టారు. దానికి అందుకే పంచమ వేదం అంటారు. అంతేకాదు ఈ భారతం చదువుకున్న వారిని మొత్తం వేదం వచ్చిన వారి కిందనే భావించాలని, భారత ప్రమాణాన్ని వేద ప్రమాణంగా భావించాలని కూడా ఉన్నాయి దేవతల నుంచి ఆజ్ఞలు. అందుకని అందులో చెప్తూ ఉంటాను. చాలా సులభంగా చెప్పవచ్చు. ఇది అనుశాసనిక పర్వంలో 37వ అధ్యాయంలో 12, 13, 14 శ్లోకాలు మీరు చూసుకోవచ్చు. ఎవరు వాళ్ళు? భవేత్ పండితమాని యః బ్రాహ్మణో వేదనిందక అన్వీక్షికీం తర్క విద్యాం అనురక్తో నిరర్ధికాం హేతువాదాన్ బ్రువత్సేత్సు విజేత హేతువాదక అక్రోష్టాచాతి వక్తా చ బ్రాహ్మణానాం సదైవః సర్వాభిశంకి మూఢస్య బాల కటుకువాగపి బోద్ధవ్యస్తాదృశస్తాత నరం శ్వానం హితం విదో. వీరు ముట్టుకోదగని వారు, అస్పృశ్యులు. ఎవరు వారు? భవేత్ పండితమాని, నన్ను నేనే పండితుని అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉంటే పర్వాలేదు. ఏ బ్రాహ్మణో వేదనిందక, అటువంటి బ్రాహ్మణుడు నాకు వేదాలన్నీ వచ్చు, నేను వేద పండితుడిని అనుకుని వేదాల్ని నిందిస్తారు. వేదాల్ని నిందించడం అంటే ఆచారాలు నిందించడమే. ఆవుకు పూజ చేయొద్దు, బ్రాహ్మణుడు విత్త విధవ, దేవుడికి పూజ చేయక్కర్లేదు, ఆవుకు ప్రదక్షిణ చేయక్కర్లేదు, ఇలా చెప్పేవారు అందరూ వేదనిందకాలే. వేదన ఎప్పుడైతే ఈ వేదాన్ని కానీ, భారతాన్ని కానీ, రామాయణాన్ని కానీ, భాగవతాన్ని కానీ, పురాణాలను కానీ వేటిని నిందించినా కూడా వేదనింద కిందే వస్తుంది. అలాగ నేను పేద పండితుడిని, నేను శాస్త్రం చదువుకున్నాను చెప్తున్నా వినండి అని పూజ చేయొద్దంటే అది వేదనిందే. అటువంటి వారు అన్వీక్షకీం తర్క విద్యాం అనురక్తాం నిరర్ధికాం, కనపడిందల్లా చేస్తూ అనురక్తం నిరర్ధిక తర్క విద్యాం. తర్కం అంటే లాజిక్ ఇంగ్లీష్లో. హేతు అంటారు, హేతువాదం. కారణం చూపించి అలా మాట్లాడడం. ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది. ఇండక్టివ్ లాజిక్, డిడక్టివ్ లాజిక్, ఇలాంటి లాజిక్లు ఉన్నాయి. ఆ లాజిక్లు అని అందులో కుతర్కము, సుతర్కము అని 2 ఉన్నాయి. ప్రత్యేకంగా కుతర్కం వాడేవారు అనేక రకాల ప్రశ్నలు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇది చేస్తే అది ఎందుకు చేయకూడదు? ఒక జంతువుని తింటున్నారు మీరు, దాన్ని కట్టి మనుషులు ఎందుకు తినకూడదు, ఆవును ఎందుకు తినకూడదు అని అడుగుతూ ఉంటారు. తర్కవాదం. ఇది తిన్నాం కాబట్టి అది తిన్నా. ఇది వేరు, అది వేరు, ఆవు వేరు, మేక వేరు.
దేనిది దానిదే. ఎవరు చెప్పారు? సృష్టికర్త చెప్పాడు. సృష్టికర్త కొన్ని జంతువులు తినడానికి పెట్టాడు, కొన్ని జంతువులు తినకూడనివి పెట్టాడు. భక్షణీయం అది చేయకూడదు. తినకూడని వాటిని తినకూడదు, అది పాపం. అది తినగలిగిన వాటిని మాత్రమే సరిగా బలిచ్చి తినాలి. ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు. ఏది పెడితే అది ఐ విల్ ఈట్ ఎనీథింగ్ దట్ మూవ్స్ ఆర్ డోంట్ మూవ్, కుదరదు, అలాగ తప్పది. అదే లాజిక్ అంటారు. లాజిక్ ఈజ్ నాట్ రైట్. లాజిక్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎవ్రీవేర్. కుతర్కాన్ని ప్రత్యేకంగా వాడకూడదు. అటువంటి రాజనీతికి పోయి కనపడిన అదే నమ్ముతాను, లాజిక్ వాడతాను. తర్క విద్య అనురక్తో, తర్క విద్య మీద లాజిక్గా మాట్లాడడం మీద టీవీలో చాలామంది కనపడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ ముట్టుకోకూడదు. అక్రోష్టాచాతి వక్తాచ బ్రాహ్మణానాం సదైవ సర్వాభిశంకి మూఢస్య బాలా కటుగవాగపి చెప్తున్నారు. సత్సభలలో, ప్రత్యేకంగా పండిత సభల్లో వాటిల్లో అవధానాల పీఠాల మీద హేతువాదం చేస్తూ విజయం సాధించేవాడు. లాజికల్గా మాట్లాడి అవతల వాళ్ళని, పండితుల్ని మూర్ఖుల కింద, తెలియని వాళ్ళ కింద, తప్పు మాట్లాడే వాళ్ళ కింద రుజువు చేసేవారు. యుక్తిబద్ధంగా మాట్లాడిన వాడు, యుక్తిబద్ధం అంటే ప్రమాణబద్ధంగా, ప్రమాణం ఉండాలి. ఏం మాట చెప్పినా కానీ ప్రత్యేకంగా గురుత్వం పొంది గురుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే మన ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళని తప్పుగా ఎప్పుడూ లీడ్ చేయకూడదు, ఎప్పుడు తప్పు దారిలో పంపించకూడదు. సరైనది చెప్పాలి. సరైనది అంటే హేతువాదం కాదు, ప్రమాణమే. ఈ ప్రమాణం ఎక్కడవి? వేదాల్లో కానీ, ఏదైనా వేద మంత్రాల్లో, సూక్తాల్లో. వేదం పబ్లిక్గా చెప్పకూడదు, సభల్లో మాట్లాడకూడదు. అది వేద సభ అయితే తప్ప. అప్పుడు చెప్పదగినవేవి? భారతము, రామాయణము, అష్టాదశ పురాణములు, వీటిలో ఉన్నవి చెప్పవచ్చు. అది చెప్తే పర్వాలేదు. అది చెప్పకుండా ఊరికే లాజిక్గా మాట్లాడేది అలాగండి, ఇది ఇలాగండి, అది అయితే ఎలాగండి, ఇది అయితే ఎలాగ. ఇద్దరు మనుషులు సమానంగా పుట్టారు కదండి. వీరిది ఎక్కువ కులం ఏంటండి, వాడికి తక్కువ కులం ఏంటండి, ఈయనకి తక్కువ ఏంటండి, ఆయనకి ఎక్కువ ఏంటండి, ఈయనకంటే ఆయనే సమర్థుడండి, ఇలా లాజికల్గా మాట్లాడేవాళ్ళు తప్పది. బ్రాహ్మణులు సినిమాలో విగ్రహం ఎందుకు వేయకూడదు, మిగిలిన అందరూ వేస్తుంటే వాడికి ఏం తక్కువ కాదు. వీళ్ళ పని వేరు, వాళ్ళ పని వేరు. ఎవరి పని వాళ్ళు చేయాలి. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. దొంగలు వస్తే కుక్క మొరగాలి, గాడిద మొరగకూడదు. మోత గాడిద మొయ్యాలి. అలాగే బ్రాహ్మణులతో అతి ప్రసంగం చేసేవారు ఊరికే వాదిస్తూ ఉంటారు. అలాగండి, ఇలాగండి, ఇది చెప్తే అది, అది చెప్తే ఇంకొకటి. ఈ కామెంట్లు పెడుతూ ఉంటారు. నేను క్లారిఫికేషన్ ఇస్తే ఇలా అయితే ఇలా, అలా అయితే ఇలా మాట్లాడచ్చు. మీరు అస్పృశ్యులు అయిపోతారు. మిమ్మల్ని ముట్టుకున్న వాళ్ళందరికీ పాపం వస్తుంది. పెట్టకండి అలాంటివి. అందరినీ అవమానించేవాడు. ప్రత్యేకంగా ఎవరైనా భారతంలోంచి కానీ, రామాయణంలోంచి కానీ, వేదంలోంచి కానీ, పురాణాల్లోంచి కానీ ప్రమాణాలు చెప్తుంటే అవమానించేవాడు. మీకు తెలీదా, అది తెలియదా, ఇది తెలియదే పెడుతూ ఉంటారు. చాలామంది పెడుతూ ఉంటారు. పరుషంగా మాట్లాడేవాడు, దుర్భాషలాడుతూ హార్ష్గా కామెంట్లు పెట్టేవారు. నేను మగవాళ్ళు అంట్లు తోమకూడదని ఒక వీడియో పెడితే దిస్ ఫెలో ఇస్ ఎ వేస్ట్ ఫెలో అని ఒక మహాతల్లి కామెంట్ పెట్టింది. అది హార్ష్గా మాట్లాడడం. అలాగే మూఢుడు, బాలుడు, పరుషంగా మాట్లాడుడు, ఇటువంటి వారందరినీ అస్పృశ్యులుగా భావించాలి. పండితులు వీళ్ళని శునకంగా భావిస్తారు. బౌద్ధవ్యస్తాదృశస్తాత నరం శ్వానం హితం విదు. నరం శ్వానం హితం విదు, మనిషిని కుక్క కింద భావిస్తారు పండితులు. భవేత్ పండితమాని, పండితుడు అనుకునేవాడు. యహ్ బ్రాహ్మణో వేదనిందక, వేదనింద చేసే బ్రాహ్మణుడు. అన్విక్షీన్ తర్క విద్యాం, తెలియని వాటి గురించి, చూడని వాటి గురించి తర్క విద్య, లాజిక్ని వాడేవాడు. అనురక్తో నిరర్థికాం, వేస్ట్ వాటిలింటి మీద, వృధా వాటిలింటి మీద కబుర్లు చెప్పేవాడు. హేతువాదాన్ బ్రువన్ సత్సు విజేత హేతువాదిన వివాదక. హేతువాదం వాడి, లాజిక్ వాడి, అది తప్పు ఇది తప్పు అని ప్రూవ్ చేసి సభల్లో పరిగెత్తిపోయేవాడు. సర్వాభిశంకి మూఢస్య, అన్నింటినీ అనుమానించేవాడు. మూఢస్య బాల కటుకువాగపి, హార్ష్గా మాట్లాడేవాడు. బౌద్ధవ్యస్తాదృశ్యస్తాత నరం శ్వానం హితం విదుహు.
అని కుక్క కింద భావిస్తారు. కుక్క ఏమిటి, కుక్క చూస్తే చాలు అన్నం భోజనాన్ని తినే వాటిని అది అపవిత్రం అయిపోతుంది, తినకూడదు. కుక్క చూసిన వాటిని తింటే రాక్షస భోజనమే, ఆరోగ్యం చెడుతుంది, తినకూడదు. కుక్క చూస్తే చాలు, కుక్క ముట్టుకుంటే ఇంకా పడేయాల్సిందే అవతల, గ్రహించగలరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షద పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణస్సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. శుభం భూయాత్.